వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నవ్యాంధ్ర రాజధాని అమరావతి తొళ్లూరు కేంద్రంగానే నిర్మాణమవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచం గర్వించేలా అంతర్జాతీయ స్థాయి నగరంగా దీన్ని నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే తాత్కాలిక భవనాల్లో పరిపాలన కొనసాగుతుంది. వచ్చే దసరా రోజు శాశ్వత పరిపాలన భవనాలకు శంకుస్థాపన పూర్తి చేసి 2019 మార్చి నాటికి వాటిని పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించింది. తొళ్లూరు కేంద్రంగానే నవ్యాంధ్ర రాజధాని నిర్మించడానికి కారణాలేంటో చంద్రబాబు సర్కార్ ఇంతకు ముందే చాలాసార్లు చెప్పింది. అన్నిటికంటే మించి రాష్ట్రానికి మధ్యలో ఉండడం, నదీముఖంగా ఉండడం లాంటి అనేక కారణాలను వివరించింది. అయితే విపక్షాలు మాత్రం రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని అంగీకరించడం లేదు. వైసీపీ దోనకొండకు ఓటేస్తే కాంగ్రెస్ మాత్రం ఏదీ చెప్పకుండా ఎంపిక చేసిన ప్రతి దాన్ని విమర్శిస్తూ వస్తుంది. అమరావతి రాజధాని అని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటికీ చాలా ముందుకెళ్లింది. రహదారులు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి, భవనాలు సిద్ధమవుతున్నాయి, విద్యా సంస్థలు వెలుస్తున్నాయి, రాకపోకలు పెరిగాయి. ఈ సమయంలో తొళ్లూరుకు శాపముందని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత చింతమోహన్ సంచలనం కలిగించారు. తొళ్లూరు శపించబడిన ప్రాంతమని, అందుకే అక్కడ కాలు మోపిన వారెవ్వరూ అభివృద్ధిలోకి రాలేదని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తొళ్లూరులో అడుగుపెట్టి రాజధానిని నిర్మించిన అభివృద్ధి జరిగిందని చింతమోహన్ స్పష్టం చేశారు. తొళ్లూరులో అడుగుపెట్టిన చంద్రబాబుకు పతనం తప్పదని తిట్టిపోశారు. అయితే చంద్రబాబు కుటుంబం మాత్రం అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు అన్నారు. తొళ్లూరుకు శాపం ఉన్నప్పుడు ఎవరు అభివృద్ధిలోకి రారన్న చింతమోహన్, చంద్రబాబు కుటుంబం మాత్రం అభివృద్ధి చెందుతుందనడం విడ్డూరంగా అనిపిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.